యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫోన్ తీయడేంటి? చిన్న పనుందని బయటికి వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదు. ఫోన్ ఏమో లిఫ్ట్ చేయడం లేదు. ఏమైపోయాడు? ఫోన్ లిఫ్ట్ చేయరా బాబు. ఎక్కడ చచ్చి అవ్వాలి? చచ్చిపోతున్నాను రా దేవుడా. నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. ఎవర్రా మీరు? ఏం కావాలరా మీకు? రే వదలండి నన్ను. రే ఎవర్రా మీరు? రే ఎవర్రా మీరు? చెప్పండి రా ప్లీజ్. రే ఎందుకురా నన్ను ఇలా కట్టేసి మిరపకాయలు పొగ పెడుతున్నారు? రే ఏం వస్తుందిరా మీకు? రే మీకేం కావాలో చెప్పండి రా. రే నన్ను వదిలేయండి రా ప్లీజ్ రా. రే ప్లీజ్ రా, ఎవడో ఊడొచ్చి మాట్లాడండి రా. మీకేం కావాలని చేస్తాను రా. రే కట్లెప్పండి రా ప్లీజ్ రా. చచ్చిపోయేలా ఉన్నాను రా. రండి రా ప్లీజ్ రా. ఈ ఫోన్ ఒకటి అక్కడ మోగుతూనే ఉంది. ఇంకెవరు? ఊర్మిళనే చేస్తుంటుంది. ఊర్మిళ ఫోన్ తీయట్లేదని తిట్టుకుంటున్నావు కదా, నీకేం తెలిసేలా బాధ? నాతో పాటు ఈ పొగలో ఉంటే నీకు అర్థమవుతుంది. తిట్టుకుంటావా? ఎంత తిట్టుకుంటావో తిట్టుకోవే. మీకు దండం పెడతాను రా, నన్ను వదిలేండి రా. రే మీకేం కావాలని ఇస్తాను రా. ప్రాణం పోయే ఉందిరా. చేతవ సచ్చినోడు ఎక్కడ తిరిగి చేస్తున్నాడో ఏమో. ఫోన్ కూడా తీయడం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటలా ఉన్నావా అని చూస్తున్నాను. నీళ్ళేమన్నా కావాలా, లేకపోతే బీపీ టాబ్లెట్ ఏమైనా తెప్పించరా? ఏంటి వెటకారమా? ఎవరైనా తెచ్చిస్తే గాని గ్లాస్ మంచినీళ్లు తాగలేరు, మీరు నాకు నీళ్ళిస్తారా? చూసావా, ఆ విషయం మర్చిపోయి కూడా నేను నీకు తిరిగి నీళ్ళిస్తానంటున్నానంటే నాకన్నా నీ పరిస్థితే నాకెంత దారుణంగా కనిపిస్తుందో. మీకీ విషయం ఇప్పుడు తెలిసిందా? ఎప్పుడైతే మీ బ్రతుకు చక్రాల కుర్చీకి పరిమితమైపోయిందో అప్పుడే నా బ్రతుకు దారుణమని తెలిసిపోయింది. అది ఆలోచించే మనిషిని బట్టి ఉంటుంది ఊర్మిళ. నా పరిస్థితిని నువ్వు బాధ్యత అనుకుంటే సంతోషం మిగిలుండేది, భారం అనుకుంటే బాధే మిగులుతుంది. అసలు ఇప్పుడు మీకేం కావాలి? నీ నుంచి నేను కోరుకునేది ఎప్పటికీ నువ్వు ఇవ్వలేవు, కానీ తప్పులు చేయడం చాలా సులభం ఊర్మిళ. కానీ చేసే తప్పుకి బదులివ్వాల్సిన రోజు ఒకటి వస్తుందని మర్చిపోకూడదు. తప్ప? ఏం తప్పు? దేని గురించి మాట్లాడుతున్నారు? తెలీదు, కానీ నీ టెన్షన్ చూస్తే తెలిసిపోతుంది నువ్వేదో తప్పు చేస్తున్నావు అని. అంటే నీ కంటికి నేను తప్పు చేసేదానిలా కనిపిస్తున్నానా? నాకెలా కనిపిస్తున్నావో నీ అంతరాత్మను అడుగు, అదే నీకు సమాధానం చెప్తుంది. ఈ ఇంట్లో నువ్వు చేస్తున్నది కరెక్టో కాదో నీకే తెలుస్తుంది.
ఎప్పటికీ నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఈయన పురాణం ఒకటి. అసలు ఏం తెలిసి మాట్లాడతారో అర్థం కాదు. కానీ ఎవ్వరేమనుకున్నా ఆ వైదేహి మీద పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టను. ఏమంటున్నాడు? మీరే వినండి. రేయ్ ఎవర్రా మీరు? రేయ్ నన్ను వదిలేయండి రా, మీకేం కావాలో చెప్పండి రా. రేయ్ నన్ను వదిలేయండి రా, నీకు దండం పెడతాను. రేయ్ విన్నారు కదా, అది పరిస్థితి. బావా, అయితే మనం అడగాల్సిన టైం వచ్చినట్టే. చెప్పేస్తాడు, అడుగుదాం పదండి. వైదేహి, ఎట్టి పరిస్థితిలోనూ మనమే అని వాడికి అనుమానం రాకూడదు. మనమే అని తెలిస్తే వాణ్ణి మనం ఏమీ చేయలేమని ధైర్యం వచ్చేస్తుంది. అలాగే బావా. బావ కాదు, బహదూర్. సరే బహదూర్, ఎలాగైనా ఈరోజు వాడితో నిజం కక్కించాలి. ఒక్క నిమిషం ఆగండి. లోపల మిరపకాయల పొగ ఎక్కువగా ఉంది, మీరు తట్టుకోలేరు. నేను తీసేస్తాను, ఉండండి. తీసేసాను, రండి. ఎవర్రా మీరంతా? కాసేపు అయి ఉంటే చచ్చిపోయేవాడిని. చావంటే అంత భయం నీకు? మరి ఎదుటి వాళ్ళు చచ్చినా పర్వాలేదా? నేనెవరిని చంపలేదు. ఎవరు మీరు? మీకేం కావాలి? మీకు దండం పెడతా, నాకు చెప్పండి. బహదూర్, ఏం కావాలని అడుగుతున్నాడు కదా, అడుగు. అడిగితే ఇచ్చేస్తావా? అడిగితే ఇచ్చేస్తావా? చెప్పు, బోల్. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను, అడగండి. ఏం కావాలి మీకు? అసలు ఎవరు మీరు? నువ్వు కొట్టేసిన నగలికి ఓనర్లు. నగలు? ఏ నగలు? నాకేం తెలీదు. బహదూర్, తెలియనట్టు ఏం మాట్లాడుతున్నాడో దేకో. నువ్వు కొట్టేసిన దేవుడు నగలురా. దేవుడు నగల? నాకేం తెలీదు. అయినా దేవుడు నగలు అంటున్నారు, మీ నగలు ఎలా అవుతాయి? నువ్విస్తే ఇప్పుడు అవి మావి అయిపోతాయి. అయినా ఆ నగలతో పెద్ద పని ఏమీ లేదు. కానీ అవి మీ కుటుంబానికి చాలా అవసరం అంట కదా. ఇవి దేవుడికి అలంకరిస్తేనే శాపం పోతుందట కదా. మీకు మీకు ఇవన్నీ ఎలా తెలుసు? అది నీకు అనవసరం. చుప్. ఆ నగలు మాకు ఇస్తే అవి నీ కుటుంబానికి ఇచ్చేసి టీవీలో చెప్పారే వారసత్వ సంపద, అది తీసుకుంటాం. చెప్పు, దాంతో మా బిడ్డకి బంగారు కోట కట్టిస్తా. నాకేం తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. బోల్. బోల్. చెప్పు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. వదిలే వదిలే వదిలే. ఏమడిగినా ఇస్తాను అన్నావు కదా, చెప్పరా? నాకేం తెలీదు.
చెప్పు. వదిలే వదిలే వదిలే. మీరెంత కొట్టినా చంపినా కూడా చెప్పనరా. రాజును కావాలనేది నా 30 ఏళ్ల కలరా. ఇప్పుడు అవకాశం వచ్చింది. అది తీరనప్పుడు చావరైనా చేస్తారు కానీ ఆ నగలు ఇచ్చేసి మళ్ళీ రోడ్డును పడలేనురా. నాకు తెలీదు, నాకే తెలీదు, నాకే తెలీదు. నిజంగా నాకే తెలీదు, నాకు తెలీదు. బౌదోర్ తెలీదంటున్నాడు. ఎలా చెప్పించాలో మేరకు మాలం. ఇప్పుడు వరకు మిర్చి పొగలో ఉన్నాడు. మళ్ళీ మిర్చి పౌడర్లో పెట్టేస్తే దగ్గలేక చస్తూ చెప్తాడు. బహదూర్, ఎలాగైనా నిజం చెప్పాలి. నా బిడ్డ కోసం. చెప్తాడు. చెప్పకుండా ఎక్కడికి పోతాడు? ఆ నగలు వస్తాయి. వాటితో నీ బిడ్డకి బంగారు కోట కడతావు. చెప్పరా? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. ఇలాగే ఉంటే నన్ను చంపేస్తారు. ఏదో ఒక నాటకం ఆడి తప్పించుకోవాలి. తెలీదా? 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 బహదూర్, చచ్చాడా? బ్రతికే ఉన్నాడు బహదూర్. స్పృహ కోల్పోయాడంతే. మళ్ళీ స్పృహలోకి వచ్చాక నిజం చెప్పిద్దాం. పదండి. అనవసరంగా ఇరుక్కుపోయానే. ఎవర్రా మీరు? తగ్గితే స్ప్రోలోకి వచ్చారని మళ్ళీ కొడతారు. ఏం చేసినా నగల గురించి మాత్రం చెప్పకూడదు. చంపరు, చంపరు. కొడితే కొడతారంతే, అంతే. చచ్చినట్టు యాక్ట్ చేద్దాం. నిజం తెలుస్తుందని ఎంతో ఆశతో వచ్చాను బావా. కానీ ఎంత అడిగినా తెలీదు అంటున్నాడేంటి? అంత తొందరగా ఎక్కడ చెప్తాడు వైదేహి? ఎంత హింసించినా చెప్పట్లేదంటే నాకు భయమేస్తోంది బావా. ఆ నగలు దొరక్కపోతే ఆ శాపం మన బిడ్డని ఏదో ఒక గండం రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడెలా బావా? అసలు ఆ నగలెక్కడున్నాయో వాళ్ళకి తెలుసా? తెలిసే అవకాశం ఉంది వైదేహి. ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఈ విషయం తెలీదు. ఇంట్లో ఉన్న వాళ్లలో మొదట అనుమానించాల్సిన వ్యక్తి ఈ వాలినే. అయితే ఇన్ని బాధలు పెట్టినా ఎందుకు చెప్పడం లేదు? అంత బంగారం అంత తేలిక ఎవరు వైదేహి? పైగా దొంగను ముద్ర వేయించుకోవాలని ఎవరు కోరుకోరు కదా. అందుకే బయటపడలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ వాలి కాకపోతే మన అనుమానితుల లిస్ట్లో ఒక పేరు తగ్గుతుంది తప్ప మన ప్రయత్నం ఆగదు. ఈలోగా వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నాడు బావా. వైదేహి వాడంత తొందరగా చావడు. నాకైతే ఖచ్చితంగా వాడే దొంగ అనిపిస్తుంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నిజం కక్కి తీరుతాడు. నాగసాధు చెప్పింది విన్నావు కదా? మన వల్లే అఖండ దీపం వెలిగింది. మన వల్లే నేలమాలిగా తెరుచుకుంది. మన వల్లే నగలు కూడా దొరుకుతాయి. మా ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి వెళ్లేలోగా నిజం తెలియాలి బావా. ఏ భయమూ లేకుండా మన ఇంట్లో అడుగు పెట్టాలి.
ఏ ఆభరణాలతో దేవుణ్ణి అలంకరిస్తే మన శాప విమోచనం నుంచి విముక్తులవుతామో ఆ నగలు మన దగ్గర లేవు. ఎవరో దొంగిలించారు. వారసత్వ సంపద దొరికిందని చెప్పాను కదా, అది కూడా అబద్ధం. ఏమండి, పాలు తీసుకోండి. ఏమండి, ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? రాజా, ఏంట్రా పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావు? శాపం తొలగిపోయింది, తర్వాతి తరం వస్తుంది అన్న సంతోషం 3 నాళ్ల ముచ్చట్లా మిగిలిపోయేలా ఉందమ్మా. అలా ఏం జరగదు రాజా, నాకు నమ్మకం ఉంది. అవునండి, ఎవరో ఎప్పుడో చేసిన పాపానికి ఫలితంగా భగవంతుడు శాపం పేరుతో కడుపులో ఉన్న పసిబిడ్డని బలిగొంటాడా? నన్ను కాదని వైదేహిని అందలమెక్కించారు కదా, ఫలితం ఇలాగే ఉండాలి. ఆ శాపం ఎక్కడో లేదు, నా రూపంలోనే బిడ్డని బలి తీసుకోబోతోంది. బిడ్డ విషయంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి కౌసల్య. డాక్టర్ మళ్ళీ ఎప్పుడొస్తానని చెప్పారు? రేపే వస్తామన్నారండి. కానీ వైదేహి అక్కడికి వెళ్తుందా? అయితే డాక్టర్ని అక్కడికే తీసుకెళ్ళండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అవును మావయ్య గారు, అస్సలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుంది? ఏమో బామ్మగారు, శాపం అది ఇది అంటున్నారు కదా. ప్రమాదం ఏ రూపంలోనైనా ఎట్నుంచైనా రావచ్చు. రేపు ఖచ్చితంగా డాక్టర్ వెళ్ళాలి. కడుపులో బిడ్డని చెక్ చేయడం కోసం కాదు, అసలు బిడ్డే లేదు, కడుపు ఖాళీ అయిపోయిందని చెప్పడం కోసం వెళ్ళాలి. హలో బామ్మ. చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలనుకుంటే ఈ మందు బిడలు పంపించావేంటమ్మా? వాటితోనే పనవుతుంది బామ్మ. అవి వేసుకుంటే వైదేహి కడుపు ఖాళీ అయిపోతుంది. కానీ తర్వాత పరీక్ష చేస్తే తెలిసిపోతుంది కదమ్మా. ఏమీ తెలియదు బామ్మ. అవేంటో తెలుసా? విటమిన్ సి టాబ్లెట్లు. ఆ మాత్రలు బలానికి వేస్తారు కదమ్మా. ఒక మోతాదు వరకు వాడితే బలం, అదే మోతాదుకు మించి వాడితే విషం. కానీ బయట పడదు కదా. అస్సలు బయటపడదు. ఫ్రూట్ జ్యూస్ తాగమని డాక్టర్ చెప్పింది. ఏ నారింజ జ్యూస్లోనూ ఆ టాబ్లెట్ కలిపిచ్చేసాయి. పులుపులో పులుపు కలిసిపోతుంది, పసిపిండాన్ని నలిపేస్తుంది. అవును, ఎందుకిలా చెయ్యడం అయ్యో పాపం అన్న ఆలోచనలైతే ఏం లేవు కదా? అయ్యో పాపమా? ఇలా నా కొడుకు దాన్ని అయ్యో పాపం అని ఇంటికి తీసుకురాబట్టే నా మనవరాలికి ఇంట్లో చోటు లేకుండా పోయింది. మరి దాన్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాను? దాన్ని ఏడిపించటానికి, బాధ పెట్టడానికి, నాశనం చేయటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టను. సభాష్ బామ్మ, నువ్విదే పగతో ఉండు, మన పని పూర్తయిపోతుంది. ఈరోజే ఆ టాబ్లెట్స్ ని జ్యూస్ లో కలిపిచ్చేసే. అలాగే. పూసే వైదేహి, పురుడు పోస్తానని ప్రేమగా మాట్లాడగానే మారిపోయాననుకున్నావు కదా? అది పైకి మాత్రమేనే, లోపల నువ్వు పెట్టిన కడుపు మంట అలాగే ఉంది. 9 నెలల్లో ఖాళీ కావాల్సిన నీ కడుపు 3 నెలల్లోనే ఖాళీ చేయిస్తాను. పాలెవరికి సునైనా? వైదేహి కత్తయ్య.
భోజనం తర్వాత పాలెందుకు? జీర్ణం అవ్వదు. అది కాదత్తయ్య, కుంకుమ పువ్వు కలిపిస్తే మంచిది కదా. పాలు పొద్దున్నే ఇవ్వు. ఇప్పుడు పళ్ళరసం ఏదైనా ఇవ్వు, జీర్ణమవుతుంది. బత్తాయి పళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి అత్తయ్య. నువ్వేదైనా పనుంటే చూసుకో. నా మనవరాలికి నేను తీసిస్తానులే.